దేవుని వాక్యాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన ఈ కృపకై దేవాది దేవునికే వందనాలు స్తోత్రములు. ఇక్కడ యోహాను 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, అందుకు యేసు, నీవు దేవుని వరమున నాకు దాహం కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఇక్కడ సమరియా స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతుండే. ఇప్పటి వరకు సహోదరి మనకు యోహాను 4వ అధ్యాయం చదివి వినిపించడం జరిగింది. ఇక్కడ సమరియా స్త్రీకి యేసు ప్రభువుకు మధ్య జరిగిన ఆ యొక్క మాటలను ఈ యొక్క 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. యేసు ప్రభు ఆ స్థలంకి వచ్చినప్పుడు ఆ సమరియా స్త్రీ ఆ సమయంలోనే ఆ స్థలంలో నీళ్లు చేదుకునుటకు ఆ స్థలంకి రావడం జరిగింది. ఆ సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు కుమారుడైన యోసేపుకిచ్చిన భూమిలో ఒక బావి ఉన్నది. ఆ బావి దగ్గరికి సమరియా స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకునుటకు అక్కడికి రాగా ఒక్కతే వచ్చింది. చాలా మనకు తెలిసిన విషయమే. ఊర్లలో బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఈమె వచ్చినప్పుడు ఇంచుమించు 12 గంటలైంది. 12 గంటలకు అసలు ఎవరన్నా నీళ్ళు చేదుకొనికి వస్తారా బావుల దగ్గరికి? మామూలుగా ఊర్లలో మనం చూస్తాము, బావిల దగ్గరికి నీళ్లు చేదుకొనికి వచ్చిన వాళ్ళు ఉదయకాలము బావిల దగ్గరికి నీళ్లు చేదుకొనికి వస్తారు, మరి సాయంత్రం నీళ్లు చేదుకొనికి వస్తారు. ఎందుకంటే ఉదయకాలము వాళ్ళు వంట చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆ యొక్క పశువులకు నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా చాలా అవసరాలు ఉంటాయి నీళ్ళతోటి. కాబట్టి వాళ్ళందరూ పొద్దున్నే ఉదయజామున్నే వాళ్ళు నీళ్ళకి వస్తారు. కానీ ఈ సమరియా స్త్రీ ఎప్పుడు వచ్చింది? 12 గంటలకు రావడం జరిగింది. ఏమి మరి ఈ సమయంలో ఎందుకు రావడం జరిగింది అంటే, ఈ యొక్క స్త్రీ ఆ యొక్క ఊరి వారి మధ్యలో ఈ యొక్క స్త్రీ వెలివేయబడ్డ స్త్రీ. ఈ యొక్క స్త్రీకి ఆ ఊరిలో ఒక చెడు పేరున్న స్త్రీ. ఎందుకంటే ఈ స్త్రీకి ఒక్క పురుషుడు కాదు, అనేక పురుషులతో తనకు ఏమంటారంటే తన సహవాసం చేయడం మొదలు పెడుతుంది. అనేక పురుషులు అంటే ఒక్క పురుషుడు తర్వాత ఒక పురుషుడు చాలామంది పురుషులతో తన జీవనం కొనసాగిస్తుంది. అంటే ఆ యొక్క ఊరిలో ఆ యొక్క స్త్రీకి ఒక మంచి పేరు లేదు, ఒక ఆమెని బట్టి ఒక మంచి ఉద్దేశం లేదు. ఎందుకంటే తను చేస్తుంది ఒక తప్పు పని, తను చేస్తున్నది చాలా తప్పు పని. ఎవరో భర్తలని తన భర్తగా పెట్టుకొని వాళ్ళతోని తన సహవాసం చేయడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో ఉదయం పూట అందరు స్త్రీల మధ్యలో తన రాలేక, రాత్రి తన ఇంకా వేరే సమయంలో రాలేక మధ్యాహ్నం ఆ సమయంలో అసలు బావిలో నీళ్లు చేదుకోవడానికి సామాన్యంగా ఎవరు రాని ఆ సమయంలో ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే ఆ యొక్క బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి రావడం జరిగినప్పుడు ఆ యొక్క బావి దగ్గరికి ఎవరు వచ్చిండ్రంట? యేసు ప్రభు ఆ బావి దగ్గరికి రావడం జరిగింది. మన దేవుడు ఎంత కనికరం గల దేవుడు అంటే, నిజంగా ఆ సమరియా స్త్రీ దగ్గరికి, ఆ సమరియా స్త్రీతో మాట్లాడడానికి, ఆ సమరియా స్త్రీని మనం లేఖనంలలో చూస్తాము. 12 సంవత్సరం నుంచి రక్తస్రావం గల స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళడం జరిగింది. జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వెళ్ళడం జరిగింది. మరి అదే విధంగా ఇంకెవరి దగ్గరికి 38 సంవత్సరాల నుంచి కొనేటి దగ్గర పక్షవాయుతో ఉన్న వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళడం జరిగింది. గెరాసీను ప్రాంతంలో సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి ఆ యొక్క యేసు ప్రభు వెళ్ళడం జరిగింది. ప్రతి స్థలంకి ఆయన వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా ఏమనుందంటే, ఆ యొక్క అధికారి యొక్క స్త్రీ వారి కుమార్తె చావనై ఉన్నప్పుడు ఆ కుమార్తెని స్వస్థపరచడానికి దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా యేసు ప్రభు ఎవరైతే ఆయన ద్వారా స్వస్థత పొందుకుంటాము, యేసు ప్రభువే మమ్మల్ని విడిపించగలుగుతాడు, యేసు ప్రభువే మమ్మల్ని స్వస్థపరచగలుగుతాడు, యేసు ప్రభు ద్వారానే మా యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుందని ఎవరైతే వాళ్ళ హృదయంలో యోచించిండ్రో వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరి పైన దేవాది దేవుడు కనికరం చూపెట్టడం జరిగింది. వాళ్ళ స్థితిని బట్టి ఆ దేవుడు వారిపై కనికరించడం జరిగింది. ఆ వారి పరిస్థితిని బట్టి దేవాది దేవుడు వారిపై కనికరం
చూపడం జరిగింది. ఈ యొక్క స్త్రీ పాపాత్కురాలైన స్త్రీ. ఎందుకంటే తన ఒక్కరితో కాదు, ఇద్దరితో కాదు, 5 పెనిమిటిలుండెను. ఎవరు చెప్పిండ్రు? దేవాది దేవుడు చెప్పిండు. అమ్మా, ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు, అమ్మా నాకు కొంచెం దాహం కిమ్మని యేసు ప్రభు అడిగినప్పుడు, అయ్యా నువ్వు యూదునివి, నేను సమరయురాల్ని, యూదులు మీరు నా చేతులతో మీరు ఎట్లా నీళ్లు తాగగలుగుతారు? మరి మీకు దాహం అవుతుంది అంటున్నారు. మరి బావి లోతైన బావి, మరి బావిలో నుంచి మీరు నీళ్లు చేదుకొని తాగడానికి మీ దగ్గర బొక్కెన కూడా లేదు. మరి నేను ఎట్లా మీకు దాహం కీయగలుగుతా? ఎట్లా నేను మీకు నీళ్ళు ఇవ్వగలుగుతా అన్నప్పుడు ఆ యేసు ప్రభు ఒక మాట అనడం జరిగింది. అమ్మా, ఈ నీళ్లు తాగితే నువ్వు దాహం కలుగుతావు. ఈ నీళ్లు తాగితే ఈ నీళ్లు ఒక్క రోజుకి నీ దాహం తీర్చగలుగుతాయి. కానీ నేనిచ్చు నీళ్లు తాగినప్పుడు నువ్వు ఎన్నటికీ దాహం కొనవు. జీవ జలపుర ఊట నా యొద్ద ఉంది అని ఆ దేవాది దేవుడు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ అన్నది, అయ్యా ఆ నీళ్లు నాకు ఇయ్యి తండ్రి, ఈరోజు నేను ఈ అవమానాలు పడుకుంటా, రోజు ఈ దొంగచాటుగా నేను ఈ విధంగా నేను రాలేకపోతున్నయ్యా, ఆ నీళ్లు నాకు ఇయ్యి తండ్రి, ఆ నీళ్లు నాకు ఇస్తే ఇంకా నాకు రోజు ఈ నీళ్ళ కోసం వచ్చే బాధ నాకు లేదు, ఈ బాధ నాకు తొలగిపోతుంది అని అనడం జరిగింది. కానీ దేవుడు ఏ జీవజలపు ఊట గురించి చెప్తుండో ఇక్కడ రాయబడింది. కానీ ఆ స్త్రీకి తన చేస్తున్నది తప్పు పనే, తన పాపాత్కురాలే, తన చేస్తున్నది ఘోరమైన స్థితిలో తనుందని తెలుసు. కానీ తనకి ఇంకొక విషయం కూడా తెలుసు. ఏమని తెలుసు? మెస్సయ్య రాబోతుండన్న విషయం తెలుసు. ఒక రక్షకుడు రాబోతుండన్న సంగతి తనకు తెలుసు. ఒక ప్రవర్త రాబోతుండన్న సంగతి తనకు తెలుసు. పాపంల నుంచి, మన అతిక్రమంల నుంచి, మన దోషంల నుంచి విడిపించడానికి పరిశుద్ధ దేవాది దేవుడు రాబోతుండన్న విషయం ఆమెకు తెలుసు. ఆ యొక్క విషయమే ఆమెకు తెలిసిన విషయమే ఆమె నా పాపం నుంచి విడిపించడానికి కారణమైంది. రహబ్ అనే స్త్రీ, ఆమె ఎవరు? ఒక వేశ్య. ఆమె వేశ్య. ఆ యొక్క వేశ్య వృత్తి చేసే ఆ స్థలంలో ఉండి కానీ ఆ వేశ్యకు, రహాబ్ అనే ఆ వేశ్యకు తెలిసింది ఏంటి అంటే ఈ యొక్క దేశముని ఇజ్రాయేలీలు స్వాధీనపరచుకోబోతుండ్రు. ఇజ్రాయేలీల దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు భీకరమైన గొప్ప దేవుడు అని తనకు తెలిసినప్పుడు ఆ దేశంని వేగు చూడడానికి వచ్చిన వారిని ఆమె ఇంటిలో వాళ్ళని అక్కడ భద్రపరచుకోవడం జరిగింది. ఆ యొక్క దేశంలో ఉన్న సైనికుల నుంచి ఆ దేశానికి వేగు చూడవారిని వచ్చిన వారిని ఆమె ఎప్పుడైతే వాళ్ళ కంటబడకుండా వారిని దాచిపెట్టి వారిని తిరిగి వారి స్థలాలకు వాళ్ళు వెళ్ళడానికి సహాయం చేయబడిందో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మాకు చేసిన ఈ సహాయంకి నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీ ద్వారా నీకు యేసు ప్రభు గురించి తెలుసు కాబట్టి, ఒక లోక రక్షకుని గురించి తెలుసు కాబట్టి, ఒక విమోచకుని గురించి నీకు తెలుసు కాబట్టి, ఏ దేవుడైతే ఇజ్రాయెల్ దేవుని గురించి నీకు తెలుసు కాబట్టి నీ యొక్క కుటుంబం రక్షింపబడబోతుంది. నువ్వు ఈ గృహంలో ఎంతమందిని అయితే ఈ గృహంలో నువ్వు చేర్చుకుంటావో, నీ రక్త సంబంధికులను కానీ నీ బంధువులను కానీ ఎవరు ఈ గృహంలోకి చేర్చబడతారో వాళ్ళందరూ దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడతారు, దేవుని యొక్క కీడు నుంచి వాళ్ళు తప్పింపబడతారని ఆ యొక్క సమరియా స్త్రీకి చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క రహాబ్ అనే వేశ్యకు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క సమరియా స్త్రీకి తెలుసు. ఏమని తెలుసు? ఒక మెస్సయ్య రాబోతుండు, ఆ మెస్సయ్య మమ్ములని విమోచింపబోతుండు అని తెలుసు. ఇక్కడ లేఖనంలో ఏమని రాయబడ్డది? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతమును మీద నాయనను యెరూషలేములో నాయనను మీ తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఏమని కోరుచున్నారు?
ఇక్కడ ఇంకొకటి 25వ వచనంలో రాయబడి, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడి మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే అని ఆమెతో చెప్పను. ఆమెకేం తెలుసు? క్రీస్తు అనే ఒక మెస్సయ్య రాబోతుండు, మా పాపంల నుంచి విమోచించడానికి ఒక విమోచకుడు రాబోతుండు, ఒక రక్షకుడు రాబోతుండు, ఒక ఏమంటారంటే క్రీస్తు రాబోతుండని తనకు తెలుసు. ఎప్పుడైతే తన గురించి చెప్పడం జరిగిందో, ఏమని? అమ్మా, నీ పెనిమిటిని తీసుకొని రా, నువ్వు దానికి నీళ్ళు ఇమ్మని అంటున్నావు కదా, ఈ జీవజనంలో మళ్ళీ నేను నీకు ఇస్తా, కానీ నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా. కానీ ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క సత్యము బయలుపరచడం జరిగిందో, ఆ యొక్క తన గురించి ఆ యొక్క వార్త చెప్పడం జరిగిందో, అప్పుడే తను అనుకుంది, ఈయన సామాన్యుడు కాదు, ఎవరైనా ఈయన ప్రవర్త. ఏమంటుండు? నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పగా, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవర్తకునివని నేను గ్రహించుచున్నాను. అప్పుడు ఆ స్త్రీ ఏమని గ్రహించిందంట? నిజంగా నువ్వు ప్రవర్తకునివే, నా గురించి చెప్తున్నావు, నా యొక్క గతం గురించి చెప్తున్నావు, నా యొక్క భవిష్యత్తు గురించి చెప్తున్నావు అంటే నువ్వు నిజంగా ప్రవర్తకునివే. ఒక ప్రవర్తకు, నిజమైన ప్రవర్తకునికి ఉన్న క్వాలిటీ ఏంటంటే, ఆ ప్రవర్తకున్న గుణం ఏంటంటే, మన గురించి జరిగినది, జరుగుతున్నది, జరగవలసింది చెప్పేటోళ్ళు ఎవరంటే ప్రవర్తకులే చెప్పగలుగుతారు. ఎవరికైతే ప్రవర్త పిలుపుందో, నిజమైన ప్రవర్తకులు ఈ కాలంలో ఎవరని మనము ఈజీగా గుర్తించవచ్చు. నేను చాలా మందికి ప్రవచనాలు చెప్పడం జరిగింది, వాళ్ళ పేరు తప్ప నాకు అసలు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. కానీ ఎప్పుడైతే వారి గురించి నేను ప్రార్థించడం జరుగుతుందో, పరిశుద్ధాత్ముడు వాళ్ళ గతంలో జరిగినవి, ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్నాయి, రాబో కాలంలో జరిగే సంగతులన్నీ ఆ పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచినప్పుడు, నేను వాళ్ళకి చెప్పడం జరిగినప్పుడు, వాళ్ళకున్న ఆ సమస్య ఒక వేరు వరకు, ఆ గతంలో ఆ వేరు ఎక్కడుందో ఆ వేరు వరకు దేవాది దేవుడు తీసుకువెళ్ళి, ఆ యొక్క గతంలో జరిగిన ఆ యొక్క దోషమా, అది పాపమా, ఏందో అది బయలుపరచబడినప్పుడు, అది పితరుల శాపమా, దోషమా, ఏదో ఆ విషయము పరిశుద్ధాత్ముడు బయలుపరిచినప్పుడు, ఎప్పుడైతే ఆ విషయం నిమిత్తం దేవుని సన్నిధిలో నేను ఆ యొక్క వ్యక్తులు ప్రార్థించినప్పుడు, దేవుడు వాళ్ళ జీవితాలలో అద్భుతాలు జరిగించి గొప్ప విడుదలని వాళ్ళకిచ్చిండు. అది దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. కేవలం అది దేవుడిచ్చిన మహాకృపను బట్టి జరగడం జరిగింది. అదేవిధంగా ఈ సమరయ స్త్రీ విషయంలో కూడా అదే విధంగా జరిగింది. ఆ సమరయ స్త్రీ గతమేందో దేవుడు చెప్తుండు, అమ్మా, అవును, ఇప్పుడు నీకు పెనిమిటి లేడు, కానీ నీకు 5 పెనిమిటిలు, అంటే 5 నువ్వు సంబంధం ఏర్పరచుకొనున్నావు. ఇప్పుడు కూడా ఒక వ్యక్తితో నువ్వు సంబంధం ఏర్పరచుకొనున్నావు, కానీ ఆ వ్యక్తి కూడా నీ భర్త కాడు తల్లి. ఆ వ్యక్తి కూడా ఇంకొక స్త్రీ యొక్క భర్త అని ఎప్పుడైతే ఆ స్త్రీకి చెప్పడం జరిగిందో, ఆ స్త్రీ ఆయన ప్రవర్త నిజంగా నా గురించి చెప్పిన ఆయన, అప్పటి వరకు ఆ స్త్రీ ఎవరితోనన్నా మాట్లాడాలన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ తన వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పరిస్థితి మనం ఎట్లా గుర్తుపట్టగలుగుతాము? ఆమె మధ్యాహ్నము ఆ యొక్క స్థలంలో ఏ మనుషులు లేని సమయంలో వచ్చి తన నీళ్లు చేదుకొని పోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు తన గురించి సత్యం చెప్పిండో, దేవాది దేవుడు నిజమైన ప్రవర్త, ఈయన యేసు ప్రభువు, ఈయన మెస్సయ్య అని ఆ స్త్రీ ఎప్పుడైతే కనుక్కుందో, ఏం జరిగింది? యేసు నీతో మాట్లాడుచున్న నేను ఆయననని ఆమెతో చెప్పెను. దేవాది దేవుడు ఆమెకు ఎప్పుడైతే
సత్యము బయలుపరచబడ్డదో, యేసు ప్రభు ఆమె జీవితంలోకి రావడం జరిగిందో, ఆమె జీవితంలో ఆమె జీవితం ఏ విధంగా ఉందో ఆ యొక్క దేవాది దేవుడు ఆమెకు చెప్పడం జరిగిందో. యేసు ప్రభు ఒక వ్యక్తి జీవితంలోకి ఎప్పుడైతే రావడం జరుగుతుందో ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితము రూపాంతరపరచబడుతుంది. ఆ యొక్క వ్యక్తి యొక్క పాపం పటాపంచలు చేయబడుతుంది. ఆ యొక్క వ్యక్తికి ఉన్న శాపము తొలగిపోబడుతుంది. ఆ యొక్క వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడుతుంది. నూతన సృష్టిగా మార్చబడి పాతవి గతించను, ఇగో సమస్తము కొత్తవాయను. అప్పుడు ఆ పాతవి అన్ని గతించి, ఆ పాత రోత జీవితం గతించి పరిశుద్ధ జీవితంగా ఆ జీవితము మార్చబడుతుంది. అయితే ఏం జరిగింది అక్కడ? ఇదంతయు ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకు ఏమి కావాలనని ఆయనతో ఎందుకు మాట్లాడుచున్నావని ఎవ్వరునూ అడగలేదు. ఆ శిష్యులు ఏం చేస్తుండే? ఎప్పుడు ఎవరన్నా ఆయనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు స్త్రీలు మామూలుగా సమరియలతో మాట్లాడరు, సమరియలతోనే మాట్లాడరు. ఇంకా ఆయన బోధకుడు, ఆయనతో అస్సలకి మాట్లాడరు. కానీ ఆ శిష్యులు ఆమెను అడగలేదంట. వాళ్ళు ఇరువురు మాట్లాడుతుంటే ఆ శిష్యులు మధ్యలో రావలేదు. అప్పటి వరకు ఎవరు వచ్చినా కానీ ముందు శిష్యులతో మాట్లాడి తర్వాత శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వారిని తీసుకువెళ్ళని చెప్తారు. ఆనాడు గుడ్డి బత్సమై, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అక్కడ కేకలు వేస్తున్నప్పుడు ఆ శిష్యులు అన్నారు, ఆ యొక్క ప్రజలు అన్నారు, నోరు మూసుకో, ఎందుకు కేకలేస్తున్నావు నువ్వు? నీ కేకలకి ఆయన ఏమైనా వస్తాడాని దగ్గరికి? జనము కిక్కిరిసిపోయినరు అని అనడం జరిగింది. అప్పుడు ఆ బత్సమ్మ ఇంకా గట్టిగా కేకలు వేసినప్పుడు, ఎప్పుడైతే ప్రభువాని కేకలు వేసినప్పుడు ఆ కేకలు ఆయన చెవున పడలే గాని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయంగానే ఆ యొక్క దేవాది దేవుని యొక్క అడుగులు మరడం స్టార్ట్ అయిపోయినాయి. ముందుకు వెళ్లాల్సిన అడుగులు వెనుకకు రావడం స్టార్ట్ అయినాయి. ఆ దేవాది దేవుడు ఎంత కరుణగల దేవుడు అంటే ఒక్క పిలుపు విలువంగానే ఆయన గుడ్డి బత్సమై దగ్గరికి రావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా మన దేవాది దేవుడు కరుణగల దేవుడు, కృపగల దేవుడు, దయావాత్సల్యత గల దేవుడు. మనం ఏ దీన స్థితిలో ఉన్నామో ఆ దీన స్థితిలోనే ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయన చెంత మనం చేరాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు మన చెంతకు రావడానికి, మనని సేద తీర్చడానికి, మనని ఓదార్చడానికి, మనని బలపరచడానికి ఆ దేవుడు ఎప్పుడూ సిద్ధమైన దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఏమనైందంట తర్వాత ఏం జరిగింది? ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చెయ్యమని ఆయనతో వేడుకొనిరి. ఇంకా శిష్యులు అంటుండంట, అయ్యా మేము భోజనం తీసుకొచ్చినాం రా, ఇంకా తినే సమయం అయిపోయింది అన్నప్పుడు ఆ యొక్క దేవాది దేవుడు అంటుండు, నా భోజనం అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ యొక్క వచనాలు చదువుతుంటే నాకెంత సంతోషం కలిగిందంటే, ఆయన ఏ పని చేయడానికి వచ్చిండో ఆ పని అక్కడ జరిగిపోయింది. నా దేవాది దేవుని కడుపు నిండిపోయింది. ఆ యొక్క సమరియా స్త్రీని విమోచించడానికి వచ్చిండు నా తండ్రి. ఆ యొక్క సమరియా స్త్రీ రూపాంతరపరచబడ్డది. ఆ యొక్క సమరియా స్త్రీ మారుమనసు పొందుకుంది. ఆ యొక్క సమరియా స్త్రీ రక్షకుని ఎరిగింది. ఆ యొక్క సమరియా స్త్రీ ఆ రక్షకునికి లోబడి ఆ సత్య సువార్తని ఆమె అంగీకరించడమే కాదు, ఇంకా ఆమె ఏం చేయబోతుందో నా తండ్రికి తెలుసు. కాబట్టి ఆమె ఆ కడువని అక్కడ వదిలిపెట్టేసి ఆమె ఎందుకు వచ్చింది? ఆ యొక్క బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. తన దాహం తీర్చుకోవడానికి, నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ జీవ జలపు ఊటతో అక్కడ కలవడం జరిగిందో తన దాహం తీర్చబడ్డది. జీవ జలపు ఊటలు తన కడుపులో నుండి ఉబ్బక చేయడం మొదలు పెడుతుంది. ఆ యొక్క సమరయ స్త్రీలో ఉన్న మంచి గుణము ఆ దేవుని అట్రాక్ట్ చేయగలిగింది. ఆ దేవుని ఆమె వైపు తిప్పడానికి ఒకటే కారణం, తన రక్షింపబడ్డది, తనకు మెస్సయ్యాని తనకు అనుకుంది, ఆ నిజమైన ప్రవర్తన తనకు కనుక్కొని ఆ స్త్రీ మౌనంగా లేదు. ఆ స్త్రీ ఏం చేసిందంట? ఆ కడవను అక్కడ వదిలిపెట్టేసి ఏం చేసిందంట? ఆ యొక్క స్త్రీ ఏం చేయడం జరిగింది?